తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఖమ్మం జిల్లా కమిటీ ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని తలపెట్టాం. ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్కి వచ్చినటువంటి తోటి ఉద్యమకారులకి, సభాధ్యక్షులు మరి రవిచంద్ర చౌహాన్ గారికి, ఇక్కడికి వచ్చిన అన్నలు అక్కలకు అందరికి కూడా తెలంగాణ ఉద్యమ వందనాలు, జయభీములు. మిత్రులారా, మనకి తెలంగాణ రాష్ట్రం అనే అంశం పైన నీళ్లు, నిధులు, నియామకాల పట్ల దోపిడీ జరుగుతుందనే సీమాంధ్ర వాళ్ళ మీద మనం ఫైట్ చేసిన సంగతి అందరికీ తెలిసింది. అటువంటి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేలాగా మనం రాష్ట్రాన్ని సాధించుకోవడంలో మనం లాఠీలకి, తూటాలకి అవసరమైతే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మనం ఉద్యమం చేసిన సంగతి మనందరికీ తెలిసింది. దాని ఫలితమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించటం. అలాంటి రాష్ట్రంలో మరి జరగాల్సినటువంటి న్యాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకి జరగాల్సిన న్యాయం జరగలేదనేది మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అగ్రవర్ణాల చేతిలో పోయిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. మరి ఆనాడు మనతో పాటు ఉద్యమంలో జయశంకర్ సార్తో పాటు కేసీఆర్ గారు కూడా ఉద్యమంలో ఎంతో చురుకైన పాత్ర పోషించి మనకు చైతన్యం తీసుకొచ్చిన సంగతి కూడా మనందరూ తెలిసిందే. ఆయన ఒక మాటలు నమ్మి నిజంగానే మనకి ఒక దిక్కున్నది, మరి పెద్ద దిక్కు ద్వారా మనం రాష్ట్రం సాధించుకోవడానికి మనం ఇంట్లో అన్నం వండుకొని, అన్నం కట్టుకొని పోయి కూడా మనం ఉద్యమాలు చేసినాం. మరి అలాంటి ఉద్యమ చరిత్రను మనకి 10 సంవత్సరాలు కేసీఆర్ చేసింది ఏం లేదు. కేసీఆర్ వల్ల ఎన్నో జీవితాలు నాశనమైనవి. కేసీఆర్ వల్ల ఎందరో మరణించారు, 1200 బిడ్డలు మరణించారు. హరీష్ రావు వల్ల కూడా శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని తగలబడితే అది మనం నిజమని అన్నాడు, నమ్మాం. అది అబద్ధం అని తర్వాత తెలిసింది. అదే హరీష్ రావు పెట్రోల్ పోసుకుంటే మరి ఆయనకి అగ్గిపెట్ట దొరకలే, శ్రీకాంతాచారికి ఎట్ట దొరికిద్దని మనకు అనుమానాలు రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమంలో బడుగు బలహీన వర్గాలందరినీ కూడా బలి చేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీకే ఉంది. బలి చేసి మరి ఉద్యమకాల త్యాగాల మీద, అమరవీరుల పునాదుల మీద మరి నువ్వు 5-10 సంవత్సరాలు ఏళ్ళ సంగతి నీకు తెలుసు. 10 సంవత్సరాల్లో నీకు ఏనాడు ఉద్యమకాలకు గుర్తు రాలేదా? 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమకారులు ఉన్నారు, అమరవీరులు ఉన్నారు. వాళ్ళకి రాష్ట్రంలో ఏదో భాగస్వామ్యం, వాళ్ళకు ఒక గుర్తింపు తీసుకురావాలని గుర్తు రాలేదనే విషయం కూడా మనందరికీ తెలిసిందే. మిత్రులారా, ఇప్పుడు కూడా అడుగుతున్నా, మనకి ఆశలు చచ్చిపోయినాయి. 10 సంవత్సరాల బట్టి మనకి ఆశలు చచ్చిపోయిన తరుణంలో కాంగ్రెస్ గవర్నమెంట్, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏదైతే తెలంగాణ ఇచ్చింది, మేమే ఆ తెలంగాణలో ఉద్యమకారులు జరిగిన అన్యాయం కూడా మా కళ్ళారా చూసాం అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారికి వారు ఆదేశాలు ఇస్తే ఆయన ఒక మేనిఫెస్టోలో ఒక గ్యారంటీ, 6వ గ్యారంటీ అనేటువంటి గ్యారంటీ, 6వ గ్యారంటీలో మన అంశం పెట్టడం జరిగింది. ఆ 6వ గ్యారంటీలో ఏముందంటే 200 చదరపు గజాలు స్థలం, 20 లక్షల ఇంటి నిర్మాణం, అదేవిధంగా నెలకి 25,000 పెన్షన్, హెల్త్ కార్డు, రవాణా సౌకర్యాలు అన్నీ కూడా కల్పించవచ్చని చెప్పి మరి ఆనాడు మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. సంతోషం. మరి మీకు అడుగుతున్న, మీకు ఒక డైరెక్షన్ లేకపోతే, మీ కాడ రూట్ మ్యాప్ లేకపోతే, ఉద్యమకారులు ఎలాగా ఆదుకోవాలని లేకపోతే, పక్క రాష్ట్రం జార్ఖండ్లో కూడా ఇదే ఉద్యమం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలో ఉద్యమకారులకు ఏ విధంగా ఇచ్చారో వారి చూసారు. మీరు రూట్ మ్యాప్ తెప్పించుకొని ఉద్యమకారులు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నారు. నిన్నగాక మొన్న మరి విజయశాంతి గారు అదే పార్టీలో ఉండి వారు గట్టి త్యాగం చేశారని కూడా మనం నమ్మినాం. వారి మాటల్లో ఒక ఒరిజినాలిటీ, నిజాయితీ కనపడింది. నా మహిళా సోదరులు ఎందరో ఇంటికాడ పిల్లలకి అన్నం వండి పెట్టుకోకుండా ఉద్యమాలు పాల్గొన్నారు, భర్తలకి వండి పెట్టుకోకుండా పాల్గొన్నారు. మరి వారు ఉద్యోగాలు చేసుకోకుండా వాళ్ళు తెలంగాణ కావాలని పాల్గొన్నారు. అలాంటి మహిళలకి అన్యాయం జరుగుతుందని మన ఏదైతే విజయశాంతి గారు ఉద్యమం చేసిందో ఆనాటి నుంచి కొద్దిగా మనకి చిగురించాయి. మరి అదేవిధంగా కేసీఆర్ గారు కూతురు
కేసీఆర్ గారిని దారుణంగా పంపించేశారు. కేసీఆర్ గారు తన కూతుర్ని ఇంట్లో నుంచి దారుణంగా ఒక ఆడబిడ్డని బయటికి వెళ్ళగొట్టాడు. మన ఉసిరే కాదు, తన సొంత కూతురు ఉసురు కూడా తగిలి ఆ కేసీఆర్ ప్రభుత్వం రాకుండా పోతుందనేది కూడా మనందరూ తెలుసు. సొంత కూతురు నిలగొట్టినోడు ఇవాళ పరాయి కూతుర్ల మీద ఏమాయనకి ప్రేమ ఉంటుందని కూడా మనం ఒకసారి ఆలోచించాలా. అది ఊడిపోయిన నాగలి. దాని గురించి ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులకు ఈ ప్రెస్ ద్వారా ఒక హెచ్చరిక. మిత్రులారా, మనం 18 సంవత్సరాలు టీఆర్ఎస్ జెండా పట్టుకున్నాం. టీఆర్ఎస్ జెండా పట్టుకున్న కొంతమంది మాత్రం నిజాయితీ పరులు బయటకు వచ్చి ఉద్యమకారులు అని చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళ మౌచేతిరీళ్ళు దాగోళ్ళు ఇంకా వాళ్ళ పక్కనే ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలు ఉంటే మీకు ఉపయోగం ఉంటుందా? పార్టీలు ఏదైనా ఉండండి, కానీ ఉద్యమకారులు అన్నప్పుడు ఏకంగా కావాల్సిన అవసరం ఉందా లేదా? అంటే మీరు కావటం లేదు అంటే మీ నాయకుడు కేసీఆర్ మళ్ళీ కొత్త దుకాణం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని మనం గమనించాలి. మనమందరం ఒక ఏకతాటి మీద ఉండాలి. మనం ఏకతాటి మీద ఉంటే ఉద్యమకారులందరూ కూడా ఒకటే కులం. ఏ కులం? ఉద్యమకారుల కులం. రాష్ట్ర సాధనలో మనం రాష్ట్రాన్ని సాధించుకున్న కులం, మనం ముఖ్య పాత్ర పోషించిన కులం. మనకి పార్టీలు మరి బంధాలు అన్ని పక్కన పెడితే ఏకైక లక్ష్యం మనం చనిపోయే నాటికి కూడా, చచ్చిపోయే ముందు శవాన్ని తీసుకెళ్తుంటే ఎవరు చచ్చిపోయిందంటే ఫలానా పాలకుర్తి కృష్ణ చచ్చిపోయాడు, తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకోవాల్సిన దానికోసం మనం పోరాటం చేస్తున్నాం. ఆ చివరి పేరు కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ చివరి పేరు మనకి దక్కాలి. తెలంగాణ ఉద్యమకారులకి ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి, వాళ్ళ పెన్షన్ ఇవ్వాలి, ప్రభుత్వమే గర్వంగా వాళ్ళని సన్మానం చేయాలి. సభముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి హరీష్ రావు, నీకు ఉద్యమకారులు రెచ్చగొట్టి ప్రాణాలు తీసినటువంటి నువ్వు ఇప్పుడు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా నుంచి అడుగుతున్నా నేను, ఉద్యమకారులు రెచ్చగొట్టి ప్రాణాలు తీసిన నువ్వు నీ ప్రభుత్వంలో కేసీఆర్ మొగచేతి నీళ్లు దాగి నీకు గొంతు పెరగలేదు. ఆ రోజు నిన్ను మాట్లాడలేదు. మరి ఈరోజు ఎందుకు మాట్లాడవు? నువ్వు అధికారం లేవు. అధికారం లేనప్పుడల్లా ఉద్యమకారుల గురించి నువ్వు అసెంబ్లీలో మాట్లాడాలి కదా. నువ్వు మాట్లాడావా? నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఏమయ్య కేటీఆర్, నీవెవరు? నీ చరిత్ర ఏంటి? అసలు ఉద్యమకారులు లేకపోతే నీ అయ్యా ముఖ్యమంత్రి ఎట్టయ్యాడు, నువ్వెట్ట మంత్రి అయ్యాడు? అలాంటి చరిత్ర మర్చిపోయి మీరు ఇప్పటికి కూడా నోరు మెదపట్లేదు. మొన్న ఒక మహిళా సోదరిమణి విజయశాంతి మాట్లాడినాక నన్ను మీకు సోయి ఉంటుందో అనుకున్నా, కానీ ఇంకా మీకు సోయి రాలే. మీ నాన్న తాగి పడుకుండు, నువ్వు ఎక్కడ దిగుతున్నావు ముండలమ్మటి. ఈ రెండే తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీకు అవసరం లేదు. మళ్ళీ అధికారం రావడానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ యొక్క సిబిఐ కేసులు మాయం చేసుకోవడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు అడావుడి చేస్తున్నావు తప్ప తెలంగాణ ఉద్యమకారుల కోసం నువ్వేం చేయట్లేదు. నువ్వు చేయట్లేదని కూడా మాకు నమ్మకం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చేద్దని మాకు నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, సరే ఏ ప్రభుత్వం అయినా లేట్ కావచ్చు, ఏదైనా మనం గట్టిగా అడుగుదామంటే 10 సంవత్సరాలు ఎవరు సగ్గలాగారని అడిగే పరిస్థితి ఉంది. కాబట్టి మనం అడగలేకపోతా ఉన్నాం. వాళ్ళు పెట్టింది కాబట్టి మనం మూమెంట్ చేస్తా ఉన్నాం. ఆ 10 సంవత్సరాలు మీకు ఏమి ఇయ్యలేదు మీ నాయకుడు, ఇప్పుడు ఎందుకు మీరు అడుగుతున్నారని మనం అడగవచ్చు. కాబట్టి నేను ఏమన్నా మిత్రులారా, మనకి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రం అయితే ఎట్టించిందో, ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి కూడా అదే విధంగా కొన్ని అంశాలు మనకి ప్రకటించిన సందర్భంగా ఇస్తేనే నమ్మకం కూడా ఉంది. కాబట్టి ఈ 18వ తారీఖు చలో హైదరాబాద్ కార్యక్రమం మానోజు వీరన్న ప్రాంగణం పెట్టుకున్నాం. ఆ ప్రాంగణం పేరు ఎందుకు పెట్టుకున్నాం తెలుసా? తెలంగాణ ఉద్యమంలో తొలిసారి తెలంగాణ అంశం తీసుకొచ్చింది మానోజు వీరన్న, పెళ్లి లలితక్క. ఎందరో త్యాగం ఉంది ఈ తెలంగాణలో, ఎందరో త్యాగం ఉంది. ఆ త్యాగాలలో కట్టెల్లో కాలిపోయి వాళ్ళ కుటుంబాలు సాంబచూడుతో సహా వాళ్ళ కుటుంబాలు నాశనమైన మేధావులు మరి ఎస్సీ ఎస్టీ బీసీలే. ఇవాళ అగ్రవర్ణాలు ఎవరు లేడు దీంట్లో. మరి దానికి రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, నువ్వు అగ్రవర్ణాలు పేదల పాలన, పేదల ప్రభుత్వం అంటున్నావు కాబట్టి మరి మా పేదలకు నువ్వు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆదుకొని ఇవాళ హెల్త్ పరంగా నీ ఉద్యమంలో పాల్గొన్న నాడే ఒక్కొక్కరికి 30 నుంచి 40 సంవత్సరాలు ఉన్నాయి.
ఇప్పుడు తెలంగాణ ఉద్యమం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 20 సంవత్సరాలు, అంటే దగ్గర దగ్గర 60 సంవత్సరాలు పడ్డారు. ఈ 60 సంవత్సరాలు ఉద్యమకారులు వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుందో మీరు ఒకసారి గమనించాలి. వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి కాస్త సోయుంటే ఇప్పుడు నువ్వు పెట్టిన పథకం అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. నేను రిక్వెస్ట్గా అడుగుతున్నాం, ఈ 18వ తారీఖు ఈ యొక్క గెస్ట్గా వస్తున్నటువంటి మన బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు గతంలో కూడా వచ్చి మీ సంఘం చాలా గొప్పది, తెలంగాణ ఉద్యమకాల పౌరం చాలా గొప్పది, ఆ సంఘంలో నేను పాల్గొంటా, నేను సభ్యత్వం తీసుకుంటాను, అదే మీటింగ్లో సభ్యత్వం తీసుకుంటున్న మరి మంత్రి అంటే మరి ఆ మంత్రి గారు బీసీ కాబట్టి మరి ఇదే కేటీఆర్ తీసుకున్నాడా, ఇదే హరీష్ రావు తీసుకున్నాడా, ఇక్కడున్న తాతాబాద్ తీసుకున్నాడా, ఎవడో పీకాబాద్ తీసుకున్నాడా, ఎవడు తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేదంటే మనకి చేయటం వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా వాళ్ళ మొగచేతులు దాగుదామా చెప్పండి, మరి మీరు వాళ్ళ మొగచేతులు దాగుదామా? మనం అవసరం లేదు. మన హక్కుల కోసం చలో హైదరాబాద్ విజయవంతం చేసుకుందాం. నాకు తెలిసి ఈ కార్యక్రమానికి అధికార పార్టీ వాళ్ళు వస్తున్నారు. అధికార పార్టీ వాళ్ళు పిలుచుకుంటేనే అడగని అమ్మాయిని అన్నం పెట్టదని చెప్పి వాళ్ళు పిలుచుకుంటేనే ఈ సమస్య ముఖ్యమంత్రికి తెలిసింది. కాబట్టి వాళ్ళనే పిలుస్తున్నాం. నాకు తెలిసి 18వ తారీఖు ఒక ప్రకటన రాబోతా ఉంది. ఆ ప్రకటనలో కీలక పాత్ర పోషించే తెలంగాణ ఉద్యమకాల ఫోరం డాక్టర్ శ్రీనివాసరావు గారు 9 సంవత్సరాల కింద ఈ యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండు మన కోసం. ఆనాడు మేనిఫెస్టోలో పెట్టడానికి కూడా ఎంతో కష్టపడ్డారు. అలాంటి సంఘాన్ని మనం నిలబెట్టుకుందామా? గట్టిగా చప్పట్లతో చెప్పండి. మన హక్కులు సాధించుకుందామా? ఈ మధ్య కాలంలో మన ఉద్యమకాల ఫోరం ముందుకెళ్తుంది, మరి అయ్యేటట్టుంది. అయితే ఈ గొర్రెలు మన చేతులు ఉండరు, ఈ మేకలు మన చేతులు ఉండవు అని భావించే కొంతమంది మళ్ళీ ఇంటికో దుకాణం పెడుతున్నారు. ఇంటికో దుకాణం పెట్టి మరి వాళ్ళు కూడా మేము కూడా ఉద్యమకాల ఫోరం మాది, లేదా మన ఉద్యమ సంఘాలు ఐక్యవేదిక అంటున్నారు. మరి ఎడిపోయిందిరా మీ ఐక్యవేదిక? ఎడిపోయింది మీ సంఘం? ఇవాళ చలో హైదరాబాద్కి అందరు రావచ్చు కదా. అంటే మీరు గుంపులు కడుతున్నారు, గుంపులు కట్టి వాళ్ళ ఒక చేతులు దాగుతున్నారు. మీరు మానుకోండి. నిన్నగాక మొన్న ఖమ్మంలో టీఆర్ఎస్ పార్టీలో మహిళా సోదరులు కలిసి వాళ్ళు వెళ్ళి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తాతా మధు ఇక్కడ పెట్టొద్దు, మీరు మన పార్టీ ఎదురు పెట్టండి అంట. తాతా మధుకి సోయిందా? తాతా మధు తెలంగాణ ఉద్యమం సంబంధం ఉందా? ఆ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాతనే ఆ పార్టీ ఆఫీస్ వచ్చింది. అది ప్రభుత్వ భూమే కదా. ఆ భూమిలో ప్రభుత్వం డబ్బుతో, ప్రజలు డబ్బుతో కట్టారు కదా. తాతా మధుకి ఏ సంబంధం? అంటే ఇంకా వాళ్ళ ఆధిపత్య ద్వారాన్ని మన మీద ప్రదర్శిస్తున్నారు. అక్కడ పాల్గొనే ప్రతి ఉద్యమకారుడి సిగ్గు శరం లంచుంటే ఎప్పుడైనా మీ హక్కుల కోసం కొట్లాడి ఒక వ్యక్తి కోసం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మొన్న శనివారం రోజు మీటింగ్ జరిగితే సోమవారం రోజు కలెక్టర్ కలవాలి. మరి నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, ఒక ఎమ్మెల్సీ హోదా కలెక్టర్ గారు కలిస్తే అయ్యో వీళ్ళకి సమస్య ఉందని చెప్పి కలెక్టర్ గారు ఆలోచించాడు కదా, నువ్వు పోలే. అంటే నీ దొంగ ధోరణి అనేది ఇక్కడే బయటపడ్డది. కాబట్టి తెలంగాణ ఉద్యమకాలు చీల్చడానికి ప్రయత్నిస్తున్న నాయకులకి, మరి తెలంగాణ ఉద్యమకాలకి కుట్ర చేస్తున్నటువంటి దొంగల్ని మనం పసిగట్టి మరి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని మన హక్కులు సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ. సమావేశం అధ్యక్ష వర్గానికి, సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారులందరికీ కూడా పేరు పేరిన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈ నెల 18న తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చుకునే దానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా 6వ గ్యారంటీలో ఉద్యమకారుల అంశాన్ని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని నిలదీసే దానికోసం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో
డాక్టర్ సీమ శ్రీనివాస్ గారి సారథ్యంలో తార్నాకలో మారోజు వీరన్న ప్రాంగణంలో కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ నందు 18వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మలిదశ ఉద్యమకారులందరూ కదిలి రావాలని పిలుపునిస్తూ ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి నలుదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరూ తమ హక్కుల సాధన కోసం జరిగేటువంటి ఈ యొక్క న్యాయ సంగ్రామంలో ప్రభుత్వంతో కొట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల స్థలం ఇంటి స్థలాన్ని ఇస్తామని, అదేవిధంగా గుర్తింపు కార్డులు ఇస్తామని, హెల్త్ కార్డులు ఇస్తామని, ముఖ్యంగా నెలకు 25,000 రూపాయల పెన్షన్ రూపంలో నాటి మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరికీ ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలో చెప్పిన విధంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 18న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గత అనేక సంవత్సరాలుగా ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేర్చాలని, ఉద్యమకారులని ప్రభుత్వాలు గుర్తించాలని, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో కొనసాగినా కూడా ఉద్యమకారులని గుర్తించకపోవటం దురదృష్టకరంగా భావిస్తూ ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమేమో కొంతమ కోరికలేమో కోరట్లేదు, లేదు మీ అధికార దాంట్లో మేము వాట అడగట్లేదు, లేదు మీ సీట్ మాకు ఇవ్వని అడగట్లేదు. వీటన్నిటికంటే ముందుగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు ఏనాడు కూడా, ఎందుకంటే గత ప్రభుత్వం విస్మరించింది కాబట్టి ఎన్నికల తర్వాత వచ్చే ఏ ప్రభుత్వమైనా ఉద్యమకారులకు గుర్తించదని చెప్పేసి మేము భావించాం. కానీ మీకు మీరే స్వయంగా ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో పొందుపరిచి ఉద్యమకారులకి ఇస్తామని చెప్పినటువంటి హామీల్ని ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మాది న్యాయమైన కోరిక, మాది న్యాయమైన డిమాండ్, మేము న్యాయబద్ధంగానే అడుగుతా ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు అల్లు బట్టి విక్రమార్క గారు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, 3 మంత్రులు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నారు. నాటి తెలంగాణ మలిదశ ఉద్యమంలో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి ఉద్యమం ఖమ్మం జిల్లా నుంచి మొదలైంది. కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేలాది మంది ఉద్యమకారులు అనేక కేసులు, నిర్బంధాలు ఎదుర్కొని జైలు జీవితాలు గడిపి ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొని ఇవాళ జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారు. మీరు ఇస్తామని చెప్పినటువంటి ఆ హామీలు నెరవేర్చే వరకు ఇవాళ ఈ ఉద్యమంలో 2009 నుంచి మలిదశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు కొంతమంది అనారోగ్యంతో మరణించారు. ఉద్యమంలో అనేక మంది ఉద్యమ అమరవీరులు, విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారు. అనేక మంది బలిదానాల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించి అధికారంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ కాలయాపన చేస్తుంది, సరైన పద్ధతి కాదనే ఉద్దేశంతో ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఖమ్మం ఉమ్మడి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, ముఖ్యంగా మా ఉమ్మడి జిల్లా కన్వీనర్ డాక్టర్ పాలకుర్తి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ నెల 18న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్వయం తెచ్చుకోవాలా. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మంత్రులు, అదేవిధంగా 33 జిల్లాల్లో ఉన్నటువంటి మంత్రులు, 33 జిల్లాల్లో 4 కోట్ల మంది ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 30,000 మంది పైసలకు ఉద్యమంలో పాల్గొని అనేక ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకారులు ఉన్నారు. వీరందరినీ ప్రభుత్వం వెంటనే గుర్తించాలా. ఏదో కమిటీలు వేస్తామని కాలయాపన కాదు, తక్షణమే మీరు ఇస్తామని చెప్పిన హామీని నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క చలో హైదరాబాద్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ చలో హైదరాబాద్ కార్యక్రమం అనంతరం రాష్ట్రంలో మళ్ళొక్కసారి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పినటువంటి హామీలు నెరవేర్చుకుంటే మళ్ళొక్కసారి ఈ రాష్ట్రంలో ఉద్యమ బాట పట్టడానికి ఈ ఉద్యమకారులందరూ కూడా సమాయత్తం అవుతారనే దానికోసమే ఏప్రిల్ 18న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మంత్రులందరూ కూడా కళ్ళు తెరిచి స్వయం తెచ్చుకొని ఇచ్చిన హామీని, ఎన్నికల హామీని నెరవేర్చాలని, లేకుంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం
మార్పు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పాల్కుర్తి కృష్ణన్నకు, మీడియా మిత్రులు వెంకటేశ్వర్లు గారికి, చౌహాన్ గారికి, శ్రీని గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ధనలక్ష్మి గారికి, గ్లోరీ గారికి, మేరీ గారికి, లక్ష్మి గారికి, పద్మ గారికి, అందరికీ నా అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక మనం అప్పుడేం చేసాం, ఇప్పుడేం చేసాం ఇవి కాదు ఇప్పుడు మాట్లాడాల్సింది. రేపు 18వ తారీఖు ప్రోగ్రామ్ని ఎంత సక్సెస్ చేయాలి మన ఖమ్మం జిల్లా తరఫున. ఖమ్మం జిల్లాకి కృష్ణన్నకు బాధ్యతలు ఎంతైతే ఇచ్చారో, కృష్ణన్నతో నడుస్తున్నటువంటి చీమ శ్రీనివాస్ అన్న నాయకత్వంలో మనం ఎంత సక్సెస్ చేయాలి అనే బాధ్యత ఇక్కడ ఉన్న ఉద్యమకారులందరిపైన ఉంది. ఏ ఒక్కరిదో కాదు, ఇది మన అందరిది. ఎందుకంటే మనమందరం కలిసి మనం ఏంటనే సత్తాని చూపించాల్సిన సమయం ఇది. ఎప్పుడో ఏదో చేసాం, ఇప్పుడేదో చేసాం ఇవన్నీ కాదు, ఇప్పుడు చేయండి, ఇప్పుడు కానివ్వండి, ఇప్పుడు మనమేంటో చూపిద్దాం. రాష్ట్రానికి, దేశానికి కూడా చూపించవచ్చు. ఎందుకంటే మనం కరెక్ట్గా నిలబడితే, నడిస్తే అవుతుంది. ఎంతమంది మన జన సమీకరణ అవుతుంది, మనం ఎంతమందితో మనం అక్కడికి వెళ్ళగలుగుతాం, ఎన్ని బస్సులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళగలుగుతాం అనేది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోండి. ఎందుకంటే కృష్ణన్నది కదా, కృష్ణన్న పిలిస్తే వస్తాం, కృష్ణన్నతో వెళ్తాం, ఆయన పిలిస్తేనే మనం వస్తాం కాదు. ఆయనకి ఎంత బాధ్యత ఉందో మనకు అంతే బాధ్యత ఉంది అనుకొని ప్రతి ఒక్కళ్ళు కనీసం మన చేత్తో ఇంకో 10 మందిని తీసుకురాగలిగితే మన ఖమ్మం జిల్లా సక్సెస్ అవుతుంది. అవునంటారా కాదంటారా? ఒక్కరొక్కరు ఎప్పుడు మనం ఒక్కరే వెళ్తే నాయకులం అవ్వము. ఇప్పుడు కొరితలక్ష్మి గారు వచ్చారంటే ఎప్పుడు జనాలతోనే వస్తుంది, ఆమె ఒక నాయకురాలు. అట్లా మరి ఆమెలాగా మనం నాయకురాలం కావాలంటే మనం కూడా మన వెనుక జనాలు ఉండాలి. సో ఇప్పుడు మన ఖమ్మం జిల్లా ఏంట్రా ఈ ఖమ్మం జిల్లా 10 మంది లేరు పట్టుమంటూ అనేంత ఉసూరు అన్నట్టు ఉండకూడదు. ఎందుకంటే ఖమ్మం జిల్లా అంటే పోరాటాల గడ్డ, ఉద్యమానికి నాంది పలికింది ఇక్కడే, కేసీఆర్ గారిని జైలుకి తీసుకొచ్చింది ఇక్కడే. అసలు ఖమ్మం జిల్లాకు ఒక పెద్ద చరిత్రే ఉంది. మరి అటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మనం ఖమ్మం జిల్లాని ప్రెస్టేజ్ గా తీసుకోవాలి, అన్ని జిల్లాలతో కలిపి. చీమసీనన్న నాయకత్వంలో అన్ని జిల్లాలు నడుస్తున్నాయి రాష్ట్రంలో. మరి మన ఖమ్మం జిల్లా ప్రెస్టేజ్ మనదంటారా కాదంటారా? మరి మన ఖమ్మం జిల్లాని మనం సత్తా చాటుకుందామా లేదా? మరి మీ అందరికీ బాధ్యత ఉంది కదా, అందరం బాధ్యత వహిద్దాం, అందరం జనాలు తీసుకొద్దాం. ఇంకా ఎక్కువ బస్సులు పెడితే ఎక్కువ బస్సుల నిండా జనాలు తీసుకెళ్లి 18వ తారీఖు చీమసీనన్న నాయకత్వంలో మన కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేసుకుందాం. జై తెలంగాణ. మన ఉద్యమ బిడ్డలందరికీ ఉద్యమాభివందనాలు. చౌహాన్ అన్న ఆధ్వర్యంలో కార్యక్రమానికి ఉద్యమకారులు హాజరయ్యాము. ఈ కార్యక్రమం ఏంటంటే, మేము శ్రీమశ్రీనన్న సంఘంలో 9 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం ఉద్యమకారులకి మేలు చేయాలని. ఉద్యమకారులు ఎంతో కష్టపడ్డాం, కుటుంబాలన్నీ ఆగం చేసుకొని, ఆరోగ్యాలన్నీ ఆగం చేసుకొని బజార్లో పడ్డాం, రోడ్ల మీద పడ్డాం. అయినా కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేడు. శివశ్రీనన్న ధైర్యం చేసి ఉద్యమకారులందరినీ ఏకం చేసి, ఈ ఉద్యమకారులకు ఎందుకు అన్యాయం జరుగుతుంది, ఏ ప్రభుత్వంలో కూడా ఎందుకు అన్యాయం జరుగుతుంది, నేనుంటా ముందుకొచ్చి చీమశ్రీనన్న తీసుకొని సంఘం చేసి ఉద్యమకారులందరూ ఏకం చేసినందుకు మాకెంతో మహిళలకి, పురుషులకి, ఉద్యమకారులందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. ఆ అన్నతో మేము నడవటానికి సిద్ధమయ్యి ఇన్ని సంవత్సరాల నుంచి, ఈ 9 సంవత్సరాల నుంచి అన్నతో మేము కలిసి నడుస్తున్నాము. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాలు మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేడు. చాలా కష్టపడ్డాము. ఉద్యమం రాకముందు, ప్రభుత్వం రాకముందు పడ్డాము, ప్రభుత్వం వచ్చాక కూడా కష్టాలు పడ్డాము. ఇప్పుడు కనీసం పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించుకోలేకపోయినాం. ఆరోగ్యాలు, తమ్ముడు కృష్ణ గారు అన్నట్లు మా ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఈరోజు ఆరోగ్యం లేకుండా కూడా వచ్చి బిడ్డలు ఎంతమంది తిప్పుకున్నాం. ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఈ ఉద్యమకారుల కోసం ఎంతమందినో తిప్పినా, 1000 మందిని తిప్పినా, 1000 మంది నా వెనక నడిచాను. వాళ్ళందరూ అన్యాయం అయిపోతారు. ఇప్పుడు నేను వచ్చే పరిస్థితి కూడా కాదు, డాక్టర్ బయటికి కూడా రావద్దు అంటుడు. అయినా కానీ నా పిల్లలు ఆగమైపోతారు. ఇంతగానం చేసిన పోతే మా జీవితాలు ఆగమైపోయినాయి. వాళ్ళని కూడా అన్యాయం చేయడం బయటికి రాకుండా ఉంటే, ఇవాళ మొన్నగా వచ్చిన వాళ్ళు మీరు ఉద్యమకారులు అని అడుగుతుంది. మేము ఉద్యమాలు చేసి లక్షల డబ్బులు అంది తగలబెట్టుకొని, ఇల్లు అమ్ముకొని, ప్లాట్లు అమ్ముకొని, ఆరోగ్యం పోగొట్టుకొని ఉన్నా కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేడు. ఇవాళ వచ్చి మాకు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. అయినా వాళ్ళని మేము పట్టించుకోదలుచుకోవట్లేదు. ఉద్యమకారులకు మాత్రం ఏ ప్రభుత్వం వచ్చినా మాకు సహాయం చేయాలి. సరే, టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు సహాయం చేయలేదు ఉద్యమకారులకు ఎవరికి.
చాలా అన్యాయం జరిగింది. నా పక్కన తిరిగిన వాళ్ళకి కనీసం డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పించుకోలేకపోయిన ఆడ మహిళలకి. సరే అన్నల విషయం నాకు అనవసరం, అన్నలు పోరాడుకోవాలనుకో, సరే మేము కూడా అన్నలతోటే నడిచినాం, మా అన్నలతోటి. కానీ మహిళలకు కూడా నేనేమి ఇప్పించలేకపోయినా, నేను ఏమి చేయలేకపోయినా అందులో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని అన్యాయం చేసిన వేరే కొత్త పార్టీల నుంచి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా నా పక్కన తిరిగిన వాళ్ళని అనగదొక్కాలని, ఏ మహిళలైతే తిరుగుతుందో వాళ్ళకి ఏ పని చేయకోకుండా వాళ్ళని అనగదొక్కేసి ప్రభుత్వం ఇంత నీచంగా తయారయ్యారు వాళ్ళు. అయినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఉద్యమకారుల బాధ చూసి మాకు ఇప్పుడు ప్లాట్లు ఇస్తానని పింఛన్ పెడుతున్నారని ఒప్పుకున్నారు. దాని గురించి కూడా మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిమాలు అడుగుతున్నాం, మీరు ఉద్యమకారులకు చేస్తానన్న పనులు మీరు చెయ్యండి. మరి మీరు చేసే వరకు కూడా మేము ఉండమో కూడా తెలియదు, మా ఆరోగ్యాలు అట్లా ఉన్నాయి. దయచేసి మీరు ఉద్యమకారులందరినీ ఆదుకోగలరు. మా వెనక తిరిగిన వాళ్ళు ఒకరు నాయకులు అయి ఉంటే నాయకుడు ఒక్కనే తీసుకుపోయి జైలు వేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పక్కన 100 మంది తిరిగితే ఒక్కనే వేశారు జైలు, 100 మంది బయటనే ఉన్నారుగా. అట్లా మహిళలు కూడా, నాతో తిరిగిన మహిళలు కూడా నన్ను తీసుకుపోయి జైలు వేసినా కానీ మహిళలందరూ కూడా బయటనే ఉన్నారు. అట్లా బయట ఉన్న మహిళలు బయట నుండి ఎంతో పోరాడారు. వాళ్ళందరూ కూడా మీరు తెలుసుకొని గుర్తించి అందరికీ మేలు చేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. కొరివి ధనలక్ష్మి. ఉన్నాము. మరి ఈ మీటింగ్ అంతా ఏర్పాటు చేసిన జిల్లా నాయకులు పాల్కుర్తి కృష్ణ గారికి వందనాలు, చైర్మన్ గారికి, అలానే ధనలక్ష్మి మేడం గారికి వందనాలు, మహిళా అధ్యక్షురాలు గ్లోరీ గారికి, మరియమ్మ గారికి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చౌదరి గారికి ముఖ్యంగా నేను తెలియజేది ఏమని కనుకంటే, మహిళలైనా లెక్క చేయకుండా ఆడవాళ్ళమైనా కూడా మా భర్తలకి అన్ని వండి పెట్టుకొని, పిల్లలకు వండి పెట్టుకొని, బళ్ళకు పంపించుకొని ఉద్యమాలు మీటింగ్లోనే అనగలోనే 9:30 కల్లా వచ్చి మేము మీటింగ్లో పాల్గొన్నాము. అన్ని మీటింగ్లకు వచ్చినాము, వంట మార్పిడికి వచ్చినాము, రాష్ట్ర రస్తా రోడ్డుకు వచ్చాము, మరి రైలు ఎన్ని బంధులు అంటే వాటికి వచ్చాము, మరి నిధులు, మరి నియామకాలు అన్నిటికీ పోరాడాలంటే, ఉద్యోగాల కోసం పోరాడాలంటే కూడా మేము వచ్చి ఉన్నాము. ఏ మీటింగ్ అయినా వచ్చినాం. మరి విద్యార్థులు మరి అందరూ పాల్గొన్న రోజు కూడా వచ్చి ఉన్నామని తెలియజేస్తున్నాం. ఈ విధంగా కష్టమనకుండా ప్రతి మీటింగ్కి మేము అటెండ్ అయినాం. ఆ విధంగానే ఆ పోరాటాల ఫలితము తెలంగాణ వచ్చింది. మా నిధులు మాకు ఇవ్వాలి, మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి, మరి మా నీళ్లు మాకు ఇవ్వాలని మరి ఎన్నో దినాలు శ్రమపడి 2002 నుంచి 2014 దాకా పోరాడబట్టి సోనియా గాంధీమ్మ గారు మరి మన అందరి విన్నపాలు ఆలకించి జూన్ 9న 2014న సంపూర్ణమైన తెలంగాణ మనందరికీ అసెంబ్లీలో బిల్ పాస్ చేసిందని అందరికీ తెలుసు. అందుని బట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయినా సరే కేసీఆర్ గారి హయాంలో పోరాటం చేసి మన అందరినీ సమితి తల్లిలాగా వదిలేసి వెళ్ళిపోయినాడు, కానీ పట్టించుకోలేదు. వాడు ఫామ్ హౌస్ లో మంచిగా క్యాప్సికం పండించుకుంటూ, హౌస్ లో మందు తాగుకుంటూ ఫామ్ హౌస్ లో మంచిగా నిద్రపోయాడు, ఆస్తులు కూడా పెట్టుకున్నాడు, అన్ని సమృద్ధిగా సంపాదించుకున్నాడు. కానీ మనల్ని ఏమాత్రం లెక్క చేయలేదు, పట్టించుకోలేదు. మరి అసెంబ్లీలో కూడా మాట్లాడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మనకి తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉద్యమకారులు మరి సీమసీనన్న ఎంతగానో కష్టపడి మరి 9 ఏళ్ల పోరాటంలో అన్ని జిల్లాలను సమన్వయపరుస్తూ, నాయకులను బలపరుస్తూ, సజెషన్స్ ఇచ్చుకుంటూ, ఉమ్మడి కుటుంబంగా అందరినీ మరి హైదరాబాదు గ్యాదర్ చేస్తూ మరి మా విన్నపాలన్నీ ప్రభుత్వానికి తెలియజేసిన ప్రతిఫలంగా సీమసీనన్న గారు మరి మీడియా ద్వారా మంత్రులకు తెలియజేయటం వల్ల మరి ఒక కొలిక్గా మరి మా విజ్ఞాపనలన్నీ ఆలకించి సీమసీనన్న ద్వారా మరి విజయశాంతి గారు మహిళగా మరి అసెంబ్లీలో మా అందరి ఆరోగ్య ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీ 6 గ్యారంటీల్లో 6వ గ్యారంటీ ఉద్యమకారుల పదం పెట్టి ఉండటం వల్ల ప్రజలు అధికంగా ఓట్లేసి గెలిపించినారు. ఉద్యమకారుల ప్రోద్బలంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మరల మేము కేసీఆర్ని ఓడగొట్టించి వాడు ముక్కు కోసి పక్కకు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలవబెట్టుకున్నాం. ఇందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించిందని మేమెంతో మా హృదయపూర్వకంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. తర్వాత
కాంగ్రెస్ ప్రభుత్వం సీమసీనన్న ఆధ్వర్యంలోనే మరి ఈ 6 గ్యారంటీలు మరి ఇవ్వాలని కోరుకుంటూ మమ్మల్ని అందరినూ చలో హైదరాబాదు 18వ తారీఖు కార్యక్రమం నిర్వహించుచుండగా మరి ఎక్కడెక్కడ గతంలో కూడా కరీంనగర్ అయినా సరే, వరంగల్ అయినా సరే, ఎక్కడ సమావేశమైన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అందరూ భారీ ఎత్తున తరలి వచ్చి అన్నారు. వారి యొక్క ఆవిర్భావం అనగా మనోవేదన ప్రజల ముందు తెలియజేసి మేము అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తాం, మేము మాట్లాడతామని చెప్పి వ్యక్తిగతంగా వాళ్ళు ఎంతగానో, నేను లాస్ట్ టైం సీమసీనన్న ఆధ్వర్యంలో నేను జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పదవి పనిచేసినాను. వారు చెప్పినప్పుడు నా హృదయం ఎంతో పరవశించిపోయింది. తప్పక అవుతుంది, మా అన్ని జరుగుతున్నాయి అనుకున్నట్టుగా మరి మహిళగా విజయశాంతి గారు ధైర్యం చేసి, కేసీఆర్ గారు అసెంబ్లీలో కూర్చొని నిద్రపోతున్నా కూడా అందరి ముందు ధైర్యంగా వీరవనితగా విజయశాంతి గారు ఎంతో మాట్లాడారు మా అందరి గురించి. అందుకు మా హృదయపూర్వక వందనాలు. రేపు 18వ తారీఖున మరి తెలంగాణ రాష్ట్ర జిల్లాలందరూ కదిలి వస్తున్నారు, మరి హైదరాబాద్ వస్తున్నారు. మా విజ్ఞాపనలన్నీ 6 గ్యారంటీలు మరి అనగా మరి 250 గజం స్థలాలు, బస్ పాసు, ట్రైన్ పాసు, మరి మాకు పెన్షన్లు కూడా ఇవ్వాలని, మమ్మల్ని అందరినీ గుర్తించాలని, మా కష్టాన్ని మా పిల్లలు కలుసుకునేటట్టు మా మమ్మీ డాడీ కష్టపడ్డారు అని మాకు సొసైటీలో ఒక విలువ ఇచ్చే బిడ్డలుగా ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలని విజ్ఞాపన చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ గురించి అనేక పాటలు పడి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమకారులని నీరసించేటట్టుగా ప్రభుత్వ పరిపాలనలు అది పద్ధతి విధంగా లేదు. కాబట్టి దయచేసి ఉద్యమకారులను గుర్తించవలసిందిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. సభని అలంకరించిన పెద్దలకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, చిన్నలకి, అక్కలకి, చెల్లెలకి, అన్నదమ్ములకి అందరికీ ఉద్యమ నమస్కారాలు. మరి పోయిన మీటింగ్లో మళ్ళీ ఆ మీటింగ్లో నేను ఎప్పుడు చెప్పిన అదే మాట, తెలంగాణ ఉద్యమకారులని తెలంగాణ ప్రభుత్వం అప్పటి నుంచి ఎప్పటి నుంచో మధ్య పెడుతూ మోసం చేస్తూ ప్రతిసారి తెలంగాణ ఉద్యమకారులని మోసం చేస్తుందని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మిత్రులారా, మనం ఏప్రిల్ 18వ తారీఖు మనం అందరం కలిసికట్టుగా హైదరాబాద్ వెళ్ళాల్సిందిగా, ఆ హైదరాబాద్ వెళ్ళి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. రేపు 18వ తారీఖు మనం అందరం చెలో హైదరాబాద్ అందరం బయలుదేరి వెళ్ళాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అట్లనే అక్క ఎట్లా అయితే విజయశాంతి ఎలా అయితే మనని కదిలించిందో అట్లనే మనం కూడా అట్లనే కదిలి అందరం కలిసి ఉద్యమకారుల గురించి మనం పోరాడదాం. సీనన్న ఎట్లా అయితే ఆధారంలో నిలబడి మన కోసం ఎలా అయితే పోరాడుతుండో అట్లనే మనం కూడా ఆ ఉద్యమ దాంట్లో పోరాడి మనకిస్తున్న హామీలు అన్నీ ఇచ్చేటట్టుగా మనం చేద్దాం. చెలో హైదరాబాద్ 18వ తారీఖు. జై తెలంగాణ. నా పేరు కుప్పుల నాగమణి. నేను ఉద్యమకారుల ఫోరంలో ఉన్నాను. వేదికలు అలంకరించినటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 18వ తారీఖున జరగనున్నటువంటి ఈ ఉద్యమకారుల మీటింగు అందరూ బలోపేతం చేసి, అందరూ ఒకరికొకరు సమన్వయం చేసుకొని అందరూ కూడా దీనికి ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఒక్కరమే కాకుండా మనతో పాటు ఒక 4-5 లేదా ఒక 10 మందిని, లేదా వాళ్ళకి ఎంతమంది అయితే అనుకూలంగా ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకురావాలని అనుకుంటున్నాను. పెద్దలందరూ కూడా అన్ని విషయాలు కూడా చక్కగా క్లుప్తంగా మాట్లాడారు. ఈ తెలంగాణ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమకారుల్లో పార్టిసిపేట్ అవుతున్నారు. ఎంతమంది పార్టిసిపేట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా దీనిలో ముందుండి వాళ్ళని నడిపిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అసెంబ్లీ, పార్లమెంటు, లోక్సభ, క్యాబినెట్స్ ఇలా అన్ని రంగాలలో కూడా అందరూ కూడా అన్ని ముందుకు రావట్లేదు. కాబట్టి ఈ ఉద్యమకారులు ఎంత ముందుకు వస్తున్నారో, వాళ్ళు ఎంత చేస్తున్నారో
చాలా మందికి అవగాహన కలిగి ఉంది. నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం మాట్లాడటం, నాకైతే సరిగ్గా మాట్లాడటం రాదు. దయచేసి ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. ఈ ఉద్యమకారులు అందరూ కూడా ముందుగా రాణిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరికి సహాయం చేసుకుంటూ ఒకరికొకరికి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఏ అయితే గ్యారంటీలు పెట్టారో ఏ అయితే అవన్నీ కూడా అమల్లోకి రావాలని కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని మేము ప్రతి ఒక్కరం కూడా మేము ఈ విషయాల మీద మేము మాట్లాడుకుంటున్నాము. అదే విధంగా విజయశాంతి గారు కూడా చాలా చక్కగా వర్ణించారు ఇలాంటి విషయాలు కూడా. ఆమె కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నారు. ఓకే, ఇటు నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు పాలకుర్తి కృష్ణ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పేరు కొమ్మ ఉపేందర్, కాలేజీ నియోజకవర్గం, జలగం నగరు. వస్తుంది. ముందుగా ఈ స్టేజీని అలంకరించినటువంటి ఉద్యమకారులకి, మహిళలకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎల్లుండి 18వ తారీఖు చలో హైదరాబాద్ ఉద్యమకారుల మీటింగ్ సీనన్న ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో పాల్గొని ఉద్యమకారుల గురించి మాట్లాడిన బ్యాంక్ పోస్ట్లో పెట్టిన ప్రతి దాన్ని మనం సాధించడం కొరకు ఉద్యమకారులు అందరూ చలో హైదరాబాద్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కృష్ణన్న గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో చాలా ఇలాంటి సమావేశాలు జరగాలని, ఉద్యమకారులు ఆయన వెంట నడవాలని, ఆయన వెంటనే నడిచి ఇంకా ఉద్యమకారులు చాలామంది సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్నలకి, అక్కలకి ధన్యవాదాలు. ఇచ్చిన ఉద్యమకారులకు నా హృదయపూర్వక వందనాలు. చలో హైదరాబాదు ఉద్యమకారుల యాత్రలో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే మరి ఈ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులకి రేవంత్ అన్నకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే తెలంగాణ ఉద్యమకారుల ఇబ్బందుల్ని గుర్తించి వారికి కావలసినటువంటి సదుపాయాలను చేకూర్చగలరని మేము నమ్ముతూ సవినయంగా వేడుకుంటున్నాము. మరి ఉద్యమకారుల తరఫున ఉద్యమాభివందనలు. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారులందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. వారి సూచనలు, వాళ్ళ ఆలోచన విధానం అందరికీ చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కొంతమంది మీద కేసులు ఉన్నాయి, కొంతమంది మీద కేసులు లేవని కడుపులో ఆవేదన పడుతున్నారు, మనసులో బాధపడుతున్నారు. అది పడాల్సిన అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కోసం పోరాటం చేసిన ఉద్యమకారుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి మీరందరూ నాకేలే చూడాలి. నేను చెప్పే సూచన చాలా అయితే తెలంగాణ రాష్ట్ర కోసం పోరాటం చేసాం, జైలు జీవితం గడిపాం. కానీ తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేసి ఎవరి మీద అయితే కేసులు లేవో వారు తెలంగాణ మన హక్కుల కోసం పోరాటం చేశాక రోడ్ల మీద ధర్నాలు, రాస్తారోకోలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశాం. కేసులు కొంతమంది ఉన్నాయి, కొంతమంది లేవు. ఇప్పుడు మన హక్కుల కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మీరందరూ ముందుండి ఒక మంత్రి కాన్వేని అడ్డుకోవాలా, కేసు అయినా ఏం లేదు, అప్పుడు భయపడరు. ఇప్పుడు భయపడకుండా కేసులు కట్టించుకుంటే ఆ కేసుతో పాటు ఈ కేసు సమానమైందని మీకు సూచన ఇస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినప్పుడే కదా ఇక్కడ కేసు కట్టించినాం, మామూలు కేసు కట్టించుకోరుగా. అందుకే మీరు కూడా అతి చదువుగా ఉద్యమం చేసి చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. అంటే మీటింగ్లకు వచ్చిన వాళ్ళు, పాల్గొన్న వాళ్ళు, ధర్నాలో పాల్గొన్న వాళ్ళు, కొంతమంది స్నేహితులు పిలిస్తే వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులు. ఎక్కడో ఒక రికార్డులో ఉంటారు. కానీ ఏ రికార్డు లేకపోయినా మీకంటూ మీరే ఇప్పుడు రికార్డు సృష్టించుకోవాలి. ఇప్పుడు మంత్రి కాన్వేని అడ్డుకోవాలంటే పోతాం, అడ్డుకుంటాం, కంపల్సరీ కేసు కట్టించుకోవాలి. అవసరమైతే జైలుకు పోవడానికి కూడా సిద్ధపడాలి. అప్పుడు జైలు పోయినోడికి మీకు సరి సమానమైంది అన్న ఆలోచన నేను చెప్తున్నా. దీన్ని మీరు కంపల్సరీ పాటించాలా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం
నేను లంబాడి సంఘంలో తిరుగుతున్నప్పుడు అన్న నేను ఇద్దరం కలిసి తెలంగాణ ఉద్యమం కోసం అతి ఘోరంగా పోరాటం చేశాం. అప్పుడు మమ్మల్ని అందరినీ చదువుగా చూశారు, చురుకనగా మాట్లాడారు. మేమున్న 40-50 మంది తెలంగాణ ప్రజా సంఘాలు చేసి తెలంగాణ విమోచన సమితి, గద్దర పాదయాత్ర ఇవన్నీ మేమే ఇన్ఛార్జ్లో. దీనికి ఏ రాజకీయ పార్టీలు స్వీకరించలే. అప్పుడు మీ ఇద్దరు మీద తిరుగుతుంటే అందరూ కలిసి నవ్వుకునేటోళ్ళు. మా వెనకాల 9 మంది తెలంగాణ ఉద్యమకారులు కాదు, మా వెనకాల ఉన్న మేమిద్దరం తప్ప మా వెనకాల ఉన్న తెలంగాణ 9 మంది తెలంగాణ ఉద్యమకారులు కాదు. ఆ రోజు కార్యక్రమంలో వచ్చారు, ఆ రోజు కార్యక్రమం చేశారు, మాతో పాటు కేసులో ఉన్నారు, వాళ్ళకి అవకాశం వచ్చింది. ఇప్పుడు కూడా డాక్టర్ పాలకుర్తి కృష్ణ గారు ఆ మంత్రి క్యాంప్ ఆఫీసులు అడ్డుకోవాలంటే పోయి అడ్డుకోవాలి కంపల్సరీ. కేసు అయితేనే భయపడితే కుదరదు. అడ్డుకున్నప్పుడు కేసు అయింది అనుకో అంతే. నేను తెలంగాణ ఉద్యమకారుని కాబట్టి నా హక్కుల కోసం పోరాటం చేసిన కాబట్టి నాకు కేసు అయింది. అనవసరమైన వ్యక్తులు కేసు కట్టించుకోరు కదా. అందుకే మీరందరూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు. మన తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం పోరాటం చేయాలా, అన్న ఏ పిలిపించినా మీరు వెళ్ళిపోవాలా, పోరాటం చేయాలా, కేసులు కట్టించుకోవాలి. కేసు కట్టి పోలీసులు కేసు కట్టకుండా మీరు బయటికి రాకూడదు, కేసు కట్టమనాలి అంతే. ఇది అది కట్టమనాలి అంతే, అది కంపల్సరీ కట్టించుకోవాలా. ఇది నా ఆలోచన విధానం. 18వ తారీఖు మనందరం వెళ్తున్నాం. కృష్ణన్నని మనం ఈ రాష్ట్ర పెద్ద నాయకుడిగా చూడాలా. అదేవిధంగా శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ ఫోరం ఇప్పటి నుంచో ఉంటుంది కాబట్టి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అతిథి దయాకర్ కావచ్చు, వాళ్ళందరూ శ్రీనివాస్ దగ్గర ఉన్నారు కాబట్టి జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుల కమిటీ వేస్తే మన కృష్ణన్న చైర్మన్ అయితే కంపల్సరీ. దానికి అక్కడి నుంచే వస్తుంది కాబట్టి పేరు కలెక్టర్ తరఫున తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కాదు అన్న విశ్లేషణ జరగడానికి మన తెలంగాణ పాలకుర్తి కృష్ణ గారు చైర్మన్ అవుతారు. ఆ చైర్మన్ కావాలంటే మనం 5 రోజులకో 6 రోజులకో 3 రోజులకో ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటా వెళ్ళిపోవాలి. మనకి వ్యతిరేకంగా కూడా ఎన్నో సంఘాలు పుట్టినాయి. వాళ్ళంతా టీ కొట్ల కాడ, పాన్ షాప్ల కాడ, ఆడ ఈడ మన గురించి చురుగ్గా మాట్లాడవచ్చు. మీ మనసును కూడా మార్చడానికి ప్రయత్నం చేయవచ్చు. అలాంటి వ్యక్తుల యొక్క మాటల్ని మనసులో పెట్టుకోకుండా శ్రీనివాసన్న ఆధ్వర్యంలో, పాలకుర్తి కృష్ణన్న ఆధ్వర్యంలో మనందరం నడవాలని, మనం ఒకే మనసు ఒకే వ్యక్తిత్వంతో పట్టుదలతోటి మనందరం ఉండి మనం కార్యాచరణ చేసి మనతో పాటు మనకి పేరు రావాలా, కృష్ణన్నకి పేరు రావాలా, తెలంగాణ ఉద్యమకారుల ఆశయ సాధన కోసం పనిచేయాలని కోరుతున్నా. దగ్గరకు వచ్చింది కాబట్టి మనకి మన ఆశయ సాధన కూడా దగ్గరకు వచ్చింది కాబట్టి మనం కూడా 3 రోజులకి 4 రోజులకి ఏదో కార్యక్రమం అంబేద్కర్ చేయటమో, పిఏ చేయటమో, లేదా కలెక్టర్ కలవటమో, లేదా మంత్రిని అడ్డుకుంటా ప్రకటన చేయటమో, ఏదో ఒకటి చేసుకుంటూ మీతో పాటు ఎవరైనా తెలంగాణ ఉద్యమకారులు పాల్గొంటే మనం అందరూ ఒక 100-150 మంది కట్టుగా తయారై మంచి వ్యక్తులను తీసుకురండి, మంచి మనసుతో పనిచేద్దాం, మంచి మనసుతో పనిచేద్దాం. మీ అందరికీ ఫ్లాట్కి వచ్చే విధంగా సింహసీనన్న చేస్తారు, డాక్టర్ పాలకుర్తి కృష్ణ గారు చేస్తారు. నేను కూడా రవిచంద్ర చౌహాన్ కాబట్టి నేను కూడా 28 సంవత్సరాల ఉద్యమంలో ఉన్నా కాబట్టి మిమ్మల్ని అందరం కలిసి ఒకే కట్టుగా ఉండి పనిచేద్దామని కోరుకుంటున్నా. అదేవిధంగా మన మీడియా ఇన్ఛార్జి మన వెంకటేశ్వర గారు కూడా మనకు చాలా సాయం చేస్తున్నారు. అంత పెద్ద పోస్ట్లో ఉండి కూడా మనందరూ ఫోటోలు తీసుకుంటూ ఎలాంటి అవమానానికి గురి కాకుండా మంచిగా నిలబడి ఫోటో తీస్తూ మనందరి మాటల్ని మీడియాలో చిత్రించి అందరి మీడియాలో పడేటట్టు చేస్తున్నారు. ఆయన కృషి కూడా చాలా గొప్పది. ఇప్పుడు లాస్ట్గా తలపెట్టే కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని మనమే కాదు ఇంకా అందరినీ మోటివేట్ చేసి తొలి దశ మలి దశ ఉద్యమకారులందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా రేపు జరగబోయే మీటింగ్కి పెద్ద ఎత్తున హాజరు కావాలని నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ కార్యాచరణ చేయటం కోసం ఉద్యమకారులందరూ జిల్లా కార్యాలయానికి వచ్చి వాళ్ళు అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం.